హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అండి. పొట్టేలి కూర ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము పదండి. ఫస్ట్ అయితే మటన్ని అయితే 3-4 సార్లు శుభ్రంగా కడిగేయాలి. కడిగిన తర్వాత ఒక కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేయాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేయాలండి. ఒకటి అలా వేస్తే నీచు వాసన రాదు, మటను చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా వేసిన తర్వాత బాగా కలిపేయాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అంతా కలిపిన తర్వాత ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టాలండి. 3 విజిల్ వచ్చేస్తే మటన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది మటన్ కర్రీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం పచ్చి దానికే ఉడకబెడితే చాలా టైం పడుతుంది కదా, ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. దానికి సరిపడా మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కేజీ మటన్కి అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఎర్రగడ్డ ఒక పెద్ద సైజ్ అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. ఇవంతా కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నా నేను. నా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. చాలా బాగుంటుందండి కర్రీ. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం ఇలా చేసుకుంటే 5-10 నిమిషాల్లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమోటాలు కూడా కట్ చేసుకోవాలి. ఇందులో 2 టమోటాలని కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకుందాము. కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాము. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలో. ట్రై చేయండి మీరు కూడా. అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ టమోటాలు ఇవన్నీ బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకుందాము. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత నేనైతే 4 స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. మేము బాగా స్పైసీస్గా తింటాము. మటన్ కర్రీలో చాలా బాగుంటుందనేసి వేసుకుంటున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత అయితే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. అంతా వేసి ఇదంతా బాగా ఉడికించుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. తొందరగా అయిపోతుంది మటన్ కర్రీ ఇలా చేసుకుంటే. ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడుకుతాయి కదా, సాఫ్ట్గా అయితే అయిపోయినాయి టమోటాలు ఇవన్నీ. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ మటన్ని కూడా ఇందులోనే వేసుకున్నాము. ఉడికించి పెట్టుకున్నాము కదా ఫస్ట్ ఈ మటన్ కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకుందాము. మటన్ అయితే 3 విజిల్లకే బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇలా చేసుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది. ఇలా అంతా వేసి బాగా కలుపుకుందాము. అంతా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడు అంతా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను కొద్దిగా వేసుకున్నాను. మటన్ కర్రీలో బాగుంటుంది ఎండు కొబ్బరి అని. ఇదంతా వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.